హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు గుత్తి వంకాయ కూరని ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నువ్వులను వేసుకోవాలి. నువ్వులను దూరగా వేయించుకోవాలి. అలాగే పల్లీలను కూడా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను పల్లీలను, నువ్వులను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వంకాయలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోని ఒక 2 ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, 1.5 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో వంకాయలకి సరిపోయే స్పైస్మైన రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని అది కూడా ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. వీటిని బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు దాన్ని తొడిమని కొద్దిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి వంకాయను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి వంకాయలను. ఇలా అన్ని వంకాయలను కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ వంకాయలలో స్టఫింగ్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా పుచ్చులు ఉంటే తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలానంతా స్టఫింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయలలో మసాలాను స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, అన్ని వంకాయలలో ఇలా స్టఫింగ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రని, కొద్దిగా పచ్చిశనగపప్పుని, 1 స్పూన్ మినపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 2 టొమాటోస్ని ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ముక్కలు, టొమాటో ముక్కలు మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే వంకాయ ముక్కలు విడిపోతాయి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇందులో మిగిలిన మసాలాని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇది అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ వేస్తే కనుక గ్రేవీ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇంకొద్దిగా గ్రేవీ కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. వంకాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్గా గుత్తి వంకాయ కూరను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.